జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది, గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఒరే ఇదేంట్రా డాక్టర్ సీట్ లో నర్స్ కూర్చొని ఆడుకుంటుంది. చూద్దాం పదరా, దీన్ని పట్టుకో. పదరా నాయనా. ఎలా ఉన్నాలు? మీకు ఇప్పుడు ఎలా ఉంది? పైకి బాగా ఫ్లెష్ గా ఉన్నాలు. సిస్టర్ ఆ తొత్తి భాష పోయింది, ఇప్పుడు నార్మల్ గానే మాట్లాడుతున్నాడు. మను, ఇది డాక్టర్ మేల్కోటి గారి క్లినిక్. ఈవిడ సిస్టర్. ఆర్సీ, నాకెందుకో ఈ అమ్మాయిని సిస్టర్ అని పిలవాలని లేదు. ఇవాళ నేను చాలా లక్కీ ఫెలోని. ఎక్కడికి వెళ్ళినా బ్యూటీసే. అబ్బా వీడు ఫిగర్ కనబడగానే గోకిస్తున్నాడు. నా గురించి కామెంట్స్ తర్వాత, ముందు మీరు బయటికి వెళ్తే నేను ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తా. ట్రీట్మెంట్? నువ్వు డాక్టర్ ఎప్పుడయ్యవరా? ఈ బ్యూటీని చూడగానే మీరు బయటికి వెళ్ళండి రా. ఇదేంటి ఈ ఫింగర్ ఎంత హార్డ్ గా ఉంది? ఈ వేడితో ఇంజెక్షన్ ఇస్తానుగా, అందుకే కొంచెం హార్డ్. మరి ఈ వేలు ఇంత స్మూత్ గా ఉందేంటి? ఈ వేలుతో పల్స్ చూస్తా నీలాంటి బాయ్స్ కి. ఏయ్, డాక్టర్ ఎక్కడున్నాడో అర్జెంట్ గా ఫోన్ చెయ్యి. స్వామి, నా ప్రాక్టీస్ బాగా పెరగాలి. తీసుకున్న ఎక్విప్మెంట్ కి బాగా పేషెంట్లు రావాలి. దాని తాలూకా అప్పు పూర్తిగా తీరిపోవాలి స్వామి. హలో సార్, మనుని తీసుకొని మీ క్లినిక్ వచ్చాం. వాడేమో మీ నర్సు క్లైన్ వేస్తున్నాడు సార్. వేసుకోమను. ఆ లైన్ లో హై వోల్టేజ్ కరెంట్ ఉంది, వాడికి షాక్ తగిలి సస్తాడు. వాడే కాదు సార్, ఆ నర్సు కూడా మా వాడికి పడిపోయింది. మరీ మంచిది. అది వాడితో లేచిపోతే నేను ఇంకో కొత్త చాలా మంచి నర్స్ని అపాయింట్ చేసుకుంటాను. ఈ మధ్యన దాని కళ్ళు నెత్తికెక్కాయి. సార్, వాడికి ఏదో ట్రీట్మెంట్ చేసి మామూలు మనిషిని చేయండి సార్, ప్లీజ్ సార్. సరే, ఫోన్ నర్స్ కివ్వు. ఒక్క నిమిషం. ఏమన్నాడ్రా? ఇదిగో అమ్మా, మీ డాక్టర్ గారు ఫోన్, మాట్లాడు. పనిలో ఉండగా ఏంటి డిస్టర్బెన్స్? వేస్ట్ ఫెలోస్. సార్ చెప్పండి. వాడిని చైర్ లో కూర్చోబెట్టి స్టేజ్ 3 ట్రీట్మెంట్ ఇచ్చేసేయ్. ఇచ్చేనా? ఇచ్చేయి. వాడికి నయం అవుతుంది, నీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగే సార్. పద. ఎక్కడికి? డాక్టర్ గారు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నారు. ఓ పద పద. ఆ చైర్ లో కూర్చోవా? దేనికి? నీకు ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు. ఓ, చైర్లో కూర్చోక తప్పదా? మరెక్కడ కూర్చుంటావు? నీ ఒళ్ళో కూర్చుంటే నీకేమైనా ప్రాబ్లమా? చీపాడు. నువ్వేమైనా చిన్నపిల్లాడువా? గడ్డాలు మీసాలు వచ్చి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అయినా సరే. అయితే ఒక పని చేద్దాం, ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత ఆలోచిద్దాం. తప్పదా? తప్పదు. అబ్బా, గుడ్ బాయ్స్ చెప్పిన మాట వింటారు. ఓకే అమ్మా. అబ్బో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఊహించుకోండి.
ఆబ్జెక్ట్ ఎందుకు, అందమైన నీ ఫేస్ చూస్తే సరిపోతుందిగా. ట్రీట్మెంట్ అయ్యేలోపు నర్సు ఏదో చేసేలా ఉన్నాడు. మొన్న ఇవి ఆన్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఆఫ్ లో ఉన్నాయి. అసలు ఈ నర్సుకు ట్రీట్మెంట్ చేయడం వచ్చంటావా? ఏమో నాకేం తెలుసురా. ఇదేంటి సిస్టర్, ట్రీట్మెంట్ మధ్యలో కరెంట్ పోయింది. ఆగండి, మీరేమి టెన్షన్ పడకండి. జనరేటర్ ఆన్ చేస్తాను. త్వరగా, ఈ లోపు మనకేం కాదు కదా. ఇతనికి ఏమైందో కరెంట్ వచ్చాక తెలుస్తుంది. మను, ఏంటి నీకు పేరు కూడా చెప్పేశాడా? అడ్రస్ కూడా చెప్పేశాడు. అరే, కరెంట్ పోవడం వల్ల వీడికి ఏమైనా డ్యామేజ్ అయిందేమో. డాక్టర్ ఫోన్ చేసి కనుక్కో. సార్, ఇక్కడ ట్రీట్మెంట్ మధ్యలో కరెంట్ పోయింది సార్. పీడా పోయింది, వాడిని ఇంటికి తీసుకువెళ్ళిపోండి. సార్, ఇక్కడ ఓ వ్యక్తి చావు బతుకుల సమస్య, మీ జోకులేస్తున్నారేంటి? మరి ఏం చేయమంటావు? మీ వాడు ఆ నర్స్ కి లైన్ వేసాడని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ వాడి అట్రాక్షన్ లో ఆ పిల్ల జనరేటర్ రెడీగా పెట్టుకోవడం మర్చిపోయి. టెన్షన్ పడొద్దు, ఇక వాడిని ఇంటికి తీసుకువెళ్ళిపోండి. నార్మల్ గానే ఉంటాడు. నే వచ్చాక మిగతా ట్రీట్మెంట్ ఇస్తాను. ఓకే? సరే సార్. ఏమైందిరా? పదరా, ఇంటికి తీసుకెళ్దాం. ఏంటి అప్పుడేనా? ఇదిగో డాక్టర్ గారు చెప్పారు, నువ్వేం మాట్లాడమాక. సరే తీసుకెళ్ళండి. మెలకు రాగానే మను నా దగ్గరికే వస్తాడు. రాకపోయినా నేను దగ్గరికి పంపిస్తానులే. సరే, పదరా. లేరా బాబు, లేరా మను. అమ్మా లేకమ్మా తల్లి, పక్క తిరిగా. అరే ఆర్సి, తర్వాత ఏం జరిగిందిరా? ఏ తర్వాత రా? ఆ రోజు ఉషా ఇంత లావు రాడ్డుతో నా తల మీద కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఆ తర్వాత చాలా ఒరేయ్, ఆగు. వాడికి అన్ని గుర్తొస్తాయి, నువ్వేం చెప్పకు. ఉషా నా తలపైన కొట్టింది, ఆ తర్వాత ఏం గుర్తులేదు. అంటే ఈయన్ని అక్కడ దాకా గుర్తుందా? మేమిద్దరం నీ ఫ్రెండ్స్ అని, నీకు మమ్మీ డాడీ ఉన్నారని, నీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందని, ఇవన్నీ గుర్తున్నాయా? గుర్తుందిరా, సింధు కూడా గుర్తుంది. సో రేయ్, ఐ థింక్ ఏం భయం లేదు. మను, గెటప్ అండ్ గెట్ రెడీ. గో. రే, సింధు ఎలా ఉందిరా? అవుటర్ లో ఆగిపోయిన ట్రైన్ లో అలాగే ఉందిరా. నేను అర్జెంట్ గా సింధుని కలవాలి. నన్నే అనుమానిస్తారా? చెప్తా ఉండండి. యాండి, ఈ వార్త చదివారా? ఏంటది? భార్యని అనుమానించిన భర్తకి జైలు. అనుమానిస్తే కూడా జైల్లో పెడతారా? కాలం మారిపోయిందండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆయన నన్ను అదోలా చూస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చినా చాలు, మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు. కలికాలం. దేశంలో మగాళ్ళకి రక్షణ కరువైపోయింది. మీ ఆడాళ్ళేమో రెచ్చిపోతున్నారు. ఇదిగోండి, ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, దీనికి కూడా మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. జాగ్రత్తగా ఉండండి. అంటే నన్ను అనవసరంగా అవమానించటం, అనుమానించటం లాంటి పనులు చేయకండి. నేను అసలే మంచిదాన్ని కాదు. ఈ మాట పెళ్లి చూపుల్లో చెప్పుండాల్సింది. బతికిపోయేవాణ్ణి కదా. ఇన్నేళ్లయ్యాక ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. జాగ్రత్తగా ఉండండి, అదే నా సలహా. అంటే
నేను నిన్ను అనుమానిస్తున్నానని చెప్పి నీకు అనుమానం వచ్చిందా? వాసన వచ్చింది, అందుకే నిజాయితీగా నా ఉద్దేశం చెప్పాను. జస్ట్ బీ కేర్ఫుల్ మై డియర్ హాబీ. హలో, మీరా? ఇలా ఫోన్ చేయడం దేనికి? కార్ పంపిస్తే వస్తాను కదా. మీ ఇష్టం. మీరలా పొగడకండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. అఫ్ కోర్స్ నాది ఫోటోజెనిక్ ఫేసే అనుకోండి. అయ్యో, నాకు సిగ్గేస్తుందండి, వద్దండి. మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారు. షూర్ షూర్, నేను వస్తాను, మీ ముచ్చట తీరుస్తాను. షూర్ అండి, ఉంటాను. ఒరే రావు, ఏమైందిరా? జీవితం మీద విరక్తి కలుగుతోంది పిన్ని. ఆ లక్ష్మితో సంసారం చేస్తే అంతేరా. ఈ బంధాలేమిటో అనుమానాలేమిటో అంతా గందరగోళంగా అనిపించి దేవుడు ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తాడేమోనని వచ్చాను. అసలు ఏం జరిగిందిరా? ఏం చెప్పమంటావు? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అయితే చించుకోవడం మానేసి చెప్పి చావు. ఎలా చెప్పాలో ఎక్కడ మొదలెట్టాలో ఏమీ తెలియట్లేదు పిన్ని. ఎక్కడో చోట మొదలుపెట్టి చెప్పేసేయ్. కామాలు పులి స్టాపులు ఏమీ వాడకు. అది పిన్ని నా ఫీలింగు. నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానో లేదో నువ్వే చెప్పు. ఆలోచన కరెక్టే గాని ఆచరణ రాంగురా. అంటే ఇంత జరిగాక ఇంకా దాంతో కాపురం ఎందుకు? ఏదో ఒకటి తేల్చేసేయ్. అంతేనంటావా? తప్పదురా, ఒక్కోసారి ఆ డెసిషన్ తీసుకోవాలి. సరే అయితే ఈసారికి నీ సలహా పాటిస్తాను. ఓసే లక్ష్మి, నా మీద సెటర్లేస్తావా? నా మీదే జోకులేస్తావా? అత్తగారన్న మర్యాద లేకుండా మాట్లాడతావా? ఇప్పుడు చూడు, సంసారంలో సునామీ అనే డైలీ సీరియల్ కి దర్శకత్వం ఈ సబ్బుల నర్సమ్మ అలియాస్ నర్స్. గుండె జారి తుళ్ళింతవుతుందే, ఓ గుండె జారి గల్లంతవుతుందే.